నాకు వండి పెట్టి ఒళ్ళు నొప్పులను పడుకుంటే తిన్నదరక్క ఈ అరుపులు కేకలతో సినిమాలేంది? ఏంది గోల? రారా నీ అంతు చూసా. ఇక్కడికి వచ్చినా నువ్వు నన్ను వదిలిపోయింది అక్క. కర్మ కర్మ. రే బొబ్బన్, అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? చిత్ర, మూవీ చూద్దాం రా, థ్రిల్లింగ్ గా ఉంది. పడుకున్న కాశ్మోర్ అని ఎందుకే నిద్ర లేపుతా? ఏంటి సినిమాలో డైలాగ్లే. రే బొబ్బన్, నువ్వు దుప్పట్లోంచి బయటికి రావేరా? అబ్బా, నేను బయటకు వస్తే బయలుకి వెళ్లాల్సి వస్తుంది బేబీ. ఆ బేబీకి నాకు చాలా ముఠా కక్షలు ఉన్నాయి. ఎందుకో ఇదంటేనే భయం నాకు. అసలు నీకు భయమే లేదన్నా? భయం లేదంటే అవ్వేరు ఇవ్వేరు. ఏమంటే భయం లేదు? నువ్వు నయగరా ఫాల్స్ లో దూకమని చెప్పు, దూకు 2 చేపలు పట్టుకొస్తా. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కమని చెప్పు, ఎక్కి ముద్దు కూడా పెట్టొస్తా. కానీ దీని గురించి చెప్పు, నా వల్ల. ఇంకా దెయ్యంతో నీకున్న మధుర స్మృతులు చెప్పాలా? నేను చెప్పాలా? మీకు చెప్పాలా? రండి. అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి. తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బెల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. చిచి, మీరు ఇండియన్సా? అవును. అబ్బా, నెల్లూరే కదా. ఏం కావాలి? మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనసు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే? నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా చూపి పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు. ప్లేస్ లేదన్నానమ్మా. అబ్బా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. 2 గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం. 2వ గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? వేసుకో. ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాకద్దంటున్నాడు. ఇది చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోరా పులి కుంజక్కో. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గొళ్ళెం లేదు బాబు. బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించానుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికే నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏమ్మా, కస్టమర్ వస్తే కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బెల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కళ్ళార్పుకొని పడుకుంటావేంది? నేనెవరో తెలిసినా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే 5 బొబ్బన్లు పుట్టిపోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టాలని ముక్కి మరీ పెట్టాడే మా నాన్న నాకు. కుంచుకో బొబ్బన్ అని. మాట్లాడవేమ్మా? హలో అప్ప, ఏందమ్మా ఇంత జిల్లెనున్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే. పుట్టిస్తా చూడు. ఆ మల్లెపూల జానకి జానకి, నీకు తెల్ల చీర దేనికి? సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏంది కాళ్ళు కట్టేస్తున్నాయే? ఓ, రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా. ఇట్లాంటి మనకు భలే ఇష్టం. జన్మమెత్తితిరా అనుభవించితిరా. చిచి, ఎక్సెప్ట్ ఇంట్లో ఏ పాట పట్టి ఆ పాట వస్తుంది. ఇంకా రామ్మ పని ఉలుకు పలుకు లేకుండా మిడిగుడ్లు వేసుకుని శవంలా మీద పడుతుందిరా. ఇది మీద పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? లోపల కాళ్ళు చేతులు ఆడట్లేదురా. నీకు సగలు పుట్టిస్తానన్నాను. సగలు నీకు కాదు, నాకు ఎక్కడెక్కడ పుట్టినాయమ్మా. అమ్మా, నీకు 3 రప్పిస్తానని చెప్పా. నీకు 3 వస్తే నాకు 2 వచ్చేటట్టుంది తల్లే. నన్ను వదిలేసావా? అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా? ఇక్కడ అలా ఉండాల్సిన వాడిని డాబ్ అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు. ఎప్పుడు వస్తావు తప్పించిపోయేవారు. సరేనమ్మా, ఐ లవ్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ రెడీగా ఉంది. ఆ సర్ప్రైజ్ చూడగానే నువ్వు ఆశ్చర్యపోతావు. బాయ్ మామ్. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ నాన్నంటే? మా నాన్న గురించి నాకు పెద్దగా ఏం తెలీదు. యాక్సిడెంట్లో పోయారని తప్ప. కానీ నాన్నలేని లోటుని అమ్మ ఎప్పుడూ తెలియనివ్వలేదు. అందుకే తనంటే ఇష్టం. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? మా నాన్న నేను కనని కల, మా అమ్మ మాత్రమే నిజం. మా అమ్మని విడిచి నేను ఇన్ని రోజులు ఉన్నదే లేదు. అలా ఉన్నానంటే కారణం నువ్వే చిత్ర. నేను ఇంతలా నీ గురించి ఆలోచించడానికి మా నాన్న కూడా కారణం చిత్ర. అవును చిత్ర, వీఆర్ అండర్ ద సేమ్ ట్రీ. తండ్రి లేని నాకు మీ నాన్న గురించి నువ్వు పడే తపన బాధ నీకు బాగా దగ్గరయ్యేలా చేసింది. అవును చిత్ర, ఇన్నాళ్ళ మన పరిచయంలో మీ అమ్మ నాన్న గురించి నాకు ఎప్పుడూ చెప్పలేదు. చెప్పవా? హాస్టల్లోనే పెరిగాను. అవసరం ఉంటే మాట్లాడే ఫ్రెండ్స్ తప్ప ఆప్యాయంగా మాట్లాడే ఫ్రెండ్స్ అసలుకి నాకు ఎవ్వరు లేరు.
చిత్ర చిత్ర ఫోన్ వస్తోంది చూడు. ఎవరో కస్టమర్ కేర్ ఉంటాడులే. అబ్బా మాట్లాడి చూడు చిత్ర. హలో. అమ్మ చిత్ర. నేనమ్మా అమ్మని. చిత్ర మాట్లాడవేరా. ఎలా ఉన్నావురా తల్లి? బాగున్నానమ్మా. అన్నం తిన్నావారా తల్లి? తిన్నానమ్మా. ఆ సంయుక్త నిన్ను బాగా చూసుకుంటోందా? చాలా బాగా చూసుకుంటుందమ్మా. అచ్చం నీలాగే. దేశం కాని దేశం వెళ్ళి చాలా కష్టపడుతున్నావమ్మా. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావురా. సంయుక్త నా పక్కనుంటే ఏదైనా సాధించగలనని నమ్మకం ఉందమ్మా. బీ హ్యాపీ చిత్ర. ఐఎమ్ విత్ యూ. చెప్పు రాజేష్, కలవాలన్నావు? చాలా రోజులైంది కదా మనం కలిసి. అవును రాజేష్, చిత్ర వచ్చిన తర్వాత తనతోనే నా టైం అంతా గడిచిపోతుంది. సర్లే, నువ్వేదో మాట్లాడాలన్నావు. నేను బిజినెస్ ట్రిప్ మీద 2 years ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అవునా? యా సంయుక్త, నాతో నువ్వు కూడా రావాలి నా వైఫ్గా. మనం పెళ్లి చేసుకుందాం సంయుక్త. రాజేష్, నాకు నువ్వంటే ఇష్టం, నీతో జీవితం అంటే ఇష్టం. కానీ నాకు బాధ్యత ఉంది. చిత్ర తను అనుకున్నది నెరవేరే వరకు నేను తనకు తోడుగా ఉండాలి. చిత్ర ఏంటి సంయుక్త ఇది? నీకు నాతో లైఫ్ కంటే చిత్రే ముఖ్యమా? ఛా, ముందు దాన్ని ఇంట్లో నుంచి గంటే. నా జీవితంలో రాజేష్ లేకపోయినా పర్వాలేదు, కానీ చిత్ర లేకుండా నాకు జీవితం లేదు. నీకు చాలాసార్లు చెప్పాలని చూశాను, కానీ నువ్వు మారలేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలన్న ప్రయత్నమూ చేయకు. బాయ్ రాజేష్. హే సంయుక్త, ఐమ్ సారీ సంయుక్త. సమయు, హే సంయుక్త, సంయుక్త నా మాట విని సంయుక్త. సమయు ఆగు. ఐమ్ సారీ సంయుక్త, ప్లీజ్. సమయు. అరేబియన్ రెస్టారెంట్. అది ఇక్కడే ఉండాలి. దాని ముందు నుంచి నేను ఆ మర్డర్ చూశాను. అవునా? అదిగో అదే. చిత్ర, ఇటు వెళ్దాం రా. లెట్స్ గో దేర్. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? మీరు? ఐఎమ్ మేనేజర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఓ ఓకే ఓకే. ఇదే ప్లేస్ లో అరేబియన్ రెస్టారెంట్ ఉండాలి. దాని ముందు నుంచి నేను ఒక మోటార్ చూశాను, కానీ అది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. అరేబియన్ రెస్టారెంటా? మేము 20 years ఇక్కడే బిజినెస్ చేస్తున్నాం. అలాంటి పేరేం వినలేదే. మీరేదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ప్లీజ్ యూ కెన్ లీవ్. హాయ్ బ్రో, ఎవరో ఒక అమ్మాయి అరేబియన్ రెస్టారెంట్ అంటూ మన దగ్గరకు వచ్చింది. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయినా ఆ మ్యాటర్ ఈ అమ్మాయికి ఎలా తెలుసు నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. ఓకే బ్రో, ఐ విల్ మేనేజ్. ప్లీజ్ మేడం, మీరేదో మర్డర్ అని మాట్లాడుకోవడం విన్నాను. దానివల్ల సంబంధం లేకుండా పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీ కాంట్ ఫేస్ ఇట్. మీ బ్రదర్ ఎక్కడున్నారు? ఎందుకు? నువ్వు చేయలేని హెల్ప్ ఆయన చేస్తారేమోనని.